వదినా నువ్వు పడుకో వదినా. సరే నేను పడుకుంటాను, నువ్వు కూడా తొందరగా పడుకో. ఎందుకంటే ఈరోజు ఫంక్షన్ అయింది కదా, ఇల్లంతా అంగడిగా ఉంది. రేపు పొద్దున ఇద్దరం లేచి చేసుకుందాం. నువ్వు ఒక్కదాన్ని మాత్రం చేసుకోవద్దు, ఖచ్చితంగా నన్ను లేపాలి నువ్వు. సరే వదినా. సరే మళ్ళీ వెళ్ళిపో. ఉషా కిరణాలు అమ్మో 8 అయిపోయిందా? చా ఇది పొద్దున లేపమంటే లేపని లేదు. అది ఒక్కతే పనంతా చేసుకుందో ఏమో, ఏం చేస్తుందో ఏమో. చా ఇంత మొద్దు నిద్ర పట్టింది నాకు. సంధ్య ఏం చెప్పి నేను రాత్రి పొద్దున్న లేచి ఇద్దరం కలిసి పని చేసుకుందామని చెప్పినా, ఇప్పుడేం మొత్తం నువ్వే చేసుకున్నావు. చా నీతో మాట్లాడు నేను. వదినా 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 లే వదినా, టైం ఎంత అయిందో తెలుసా? రాత్రి పడుకునేటప్పుడైతే చెప్పినావుగా ఇద్దరం కలిసి పని చేసుకుందామే అని. పద పద. ఏమైంది? బోన్లన్నీ బయటేసినా, బట్టలన్నీ నానబెట్టినా, నీ ఇష్టం. నువ్వు బోన్లు తోముతావో బట్టలు విడతావో. పద పద కానీ.